నీ ఆశీర్వాదాలు ఒక టైం వరకే ఆగినట్టు కనబడతాయి, ఇంకా ఆ తర్వాత తోసుకొని వచ్చేస్తుంటాయి నీ జీవితంలోకి, తట్టుకోలేవు నువ్వు. హల్లెలూయా. అమ్మో ఇదేంటి బాబా, ఈ ఆశీర్వాదాల ప్రవాహం ఏంటి, నేను తట్టుకోలేకపోతున్నాను. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే బ్రతుకు బండి అది లాగాలి. గూడ్స్ బండి ఉంటుంది చూసారా మీరు, గూడ్స్ బండి కదలది, ఎంత కష్టపడి కదులుతుందో. కానీ నీ లైఫ్లో దేవుడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఆశీర్వాదాలు పంపించే ఒక టైము వస్తుంది. ఇప్పుడు గూడ్స్ బండిలా ఉండొచ్చు నీ బ్రతుకు. ఎంత కాలం, ఎంత ప్రార్థన చేస్తున్నా ఏం మారట్లేదండి, ఎంత ఎదురు చూస్తున్నా ఏం రావట్లేదండి, ఏమవుతున్నాయి ప్రార్థనలు, ఏంటి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదని కనిపిస్తుండొచ్చు. ఎస్తేరు సమయం వచ్చింది, ఎస్తేరు వంతు వచ్చింది, ఎస్తేరును దేవుడు హెచ్చించాడు. రాజు వెంటనే ఆ కిరీటాన్ని ఆమె తల మీద పెట్టి వెంటనే రాణిగా ఆమెను, దట్స్ ఇట్, వెంటనే ఆమె స్థితి, ఆమె స్థాయి మారిపోయింది. దేవుని కృప ఒక మనిషి జీవితాన్ని ఒక అత్యున్నతమైన స్థానానికి నడిపించగలదు. హల్లెలూయా.